హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు సండే. నేను ఈరోజు షాహీ పన్నీర్ చేస్తున్నాను. అయితే బాండి తీసుకొని దానిలో నెయ్యి వేసుకున్నాను. తర్వాత ఈ మసాలాలన్నీ దానిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అన్నీ వేసుకుంటున్నాను. వేసుకున్నాక బిర్యానీ ఆకు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ వేసుకొని ఈ మసాలా పువ్వు కూడా మర్చిపోయాను, ఇది కూడా వేసుకోవాలి. ఇది కూడా వేసుకొని మంచిగా గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టుకొని ఇవన్నీ మంచిగా తిప్పుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్నాక, ఎందుకంటే కింద ఈ మసాలాలన్నీ కింద వేసాను కాబట్టి ఇలా తిప్పుకుని పెట్టుకుంటే మాడిపోకుండా ఉంటాయి కింద. అందుకని కడిగి పెట్టుకున్న పన్నీరు ఇవన్నీ మూత పెట్టుకుని మగ్గబెట్టుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా కలుపుకొని మూత పెట్టుకున్నాను. మంచిగా మగ్గిపోవాలి. మగ్గిపోయినవేమో చూస్తున్నాను. మంచిగా మగ్గిపోయినాయి. ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. ఇవంతా చల్లారిపోవాలి చల్లగా. అప్పుడు మిక్సీ పట్టుకుంటాను. మొత్తం దీంట్లో ప్లేట్లో తీసుకుని ఇవన్నీ ఫ్యాన్ కింద పెట్టుకున్నాను. ఫ్యాన్ కింద పెట్టుకుని చల్లారిపోయినాక మిక్సీ వేసుకున్నాను. మిక్సీ మంచిగా మెత్తగా వేసుకోవాలి, ఎందుకంటే మసాలాలు నలగవు మంచిగా. తర్వాత గ్యాస్ మీద అదే బాండీలో కొంచెం జీలకర్ర వేసుకుని మనము మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసుకోవాలి. దాంట్లో మసాలా మొత్తం వేసుకుని మంచిగా కలుపుకోవాలి. మొత్తం నూనెకి పట్టే వరకు అంటే ఆయిల్ కన్నా నెయ్యి వేసి చేస్తే ఇంకా బాగుంటుంది కర్రీ. అందుకే నేను ఆయిల్ కూడా వేసాను, కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. రెండు ఈక్వల్గా వేసుకొని చేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుంది. పసుపు వేసుకున్నాను. వేసుకొని మంచిగా కలుపుకోవాలి, ఉండలేమి లేకుండా. ఆయిల్ మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది దీంట్లో. మళ్ళీ మూత తీసుకుని చూసుకుంటున్నాను. మంచిగా కలుపుకున్నాను. కలుపుకొని దీంట్లో ఇంకా సాల్ట్, కారము తగినంత వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం మగ్గిపోవాలి. మగ్గిపోయినాక ఆయిల్ అంతా పైకి వస్తుంది. అప్పుడు మనకి మంచిగా మసాలా తయారైనట్లు. పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి అలా మంచిగా.
మళ్ళీ మూత తీసి చూసుకున్నాను. చూడండి ఆయిల్ మొత్తం ఇలా పైకి రావాలి. వచ్చినప్పుడు మీకు మంచిగా మసాలా ఫ్రై అయినట్లు. ఇప్పుడు దీంట్లో వాటర్ పోస్తాను. వాటర్ పోసి మంచిగా బాయిల్ అవ్వాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి, లేకుంటే కింద అడుగంటేస్తుంది. అందుకని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మనము. ఇవి బాయిల్ అయిన తర్వాత అప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే మంచిగా బాయిల్ అవుతుంది గ్రేవీ. మంచిగా బాయిల్ అయ్యింది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. దీనిలో పన్నీర్ అంతా దీంట్లో వేసుకుని కొన్ని ముక్కల్ని మ్యాష్ చేసుకుని వేసుకుంటాను, ఎందుకంటే గ్రేవీలోకి బాగుంటుందని చెప్పి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే. నేను ఇలానే చేస్తాను, నార్త్ సైడ్ ఇలానే చేస్తారు. ఇలా మొత్తం వేసుకొని కొంచెం కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. మంచిగా బాయిల్ అవుతుంది. కొంచెం సేపు సిమ్లో పెట్టుకోవాలి, తర్వాత హైలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకసారి హైలో పెడితే కింద అడుగు అంటుతుంది. మంచిగా కొన్ని వాటర్ ఎక్కువే పడతాయి దీంట్లో. వాటర్ ఎక్కువ పట్టినా కానీ లాస్ట్లో థిక్గా వస్తుంది. మసాలా పొడి కూడా వేసుకున్నాను. తర్వాత షాహీ పన్నీర్ మసాలా కూడా తెచ్చుకున్నాను నేను బయట నుంచి, అది కూడా వేసాను. వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకుంటామే. దీంట్లో మటర్ కూడా వేసుకున్నా బాగుంటుంది. అది మటర్ పన్నీరు. అది సీజన్ అప్పుడు దొరుకుతాయి కదా పచ్చి బఠానీలు, అప్పుడు బాగుంటుంది. వాటితో చేసుకున్న. మంచిగా బాయిల్ అయింది. ఒకసారి కలుపుకున్నాను. ఇంకా బాగా థిక్గా అవ్వాలి. కొంచెం పాలు మీగడ ఉంటే వేసుకున్నాను. ఇంకొంచెం ఎక్కువ ఉన్నా వేసుకోవచ్చు. నా దగ్గర ఇంతే క్వాంటిటీ ఉంది, అందుకని ఇంతే వేసాను. కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకున్నాను. ఎక్కువ అయితే మా పిల్లలు తినరు కొత్తిమీర, అందుకే కొంచెమే యాడ్ చేశాను. చూడండి మొత్తం థిక్గా అయిపోయింది. ఇట్లా ఆయిల్ మొత్తం పైకి వచ్చినప్పుడు మనకి కూర రెడీ అయినట్టే. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మంచిగా చూడండి గ్రేవీ థిక్గా అయింది. పూరీలో కానీ, రోటీస్లో కానీ, బిర్యానీలో కానీ బాగుంటుంది. అయితే నేను ఈరోజు రైసే చేశాను. రైస్లోకి తింటాము. ప్రిపేర్ అయిపోయింది, బౌల్లోకి తీసుకున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా